అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీ శనైశ్చరాయ నమః. సింహరాశి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదము యందు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. రాస్య అధిపతి సూర్య భగవానుడు. 2025 మార్చి 29వ తేదీన శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశం, అనగా మీకు అష్టమ స్థానమున సంచారం. అష్టమ శని దశ ఆరంభం. శని భగవానుడు మీకు షష్టమ సప్తమ అధిపతి. ఆయన మీ అష్టమమందు సంచారం. అష్టమ భావం, దీనినే ఆయుర్దాయ భావం అని కూడా అంటారు. ఇది మీ గతము మరియు ప్రస్తుత భవిష్యత్తును, సిద్ధులను, పునర్జన్మను, శత్రువులను, వారసత్వము, పునరుత్పత్తి, దాచిన సంపద, హిడెన్ ట్రెజర్స్, జీవన మరణం యొక్క మర్మములు తెలుసుకొనుట, విదేశీ ప్రయాణములు, దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాలు, పరివర్తన, విశ్వం యొక్క అనుభవం, ముఖ్యంగా మీ జీవితంలో ఇంతవరకు పొందని సంపద వంటి వాటిని సూచించును. కుటుంబ సభ్యులను తీసుకున్న మీ భార్య లేక భర్త యొక్క కుటుంబమును సూచించును. శరీర భాగములు చూసిన బాహ్య లైంగిక అవయవాలపై ఈ ప్రభావం అనేది చూపును. అష్టమ శని కాలమందు శని యొక్క దృష్టి అనేది మీ ద్వితీయము, పంచమము, దశమ స్థానాలపై ఉంటుంది. ఇది వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత హెచ్చు తగ్గులను కలిగేలా చేయును. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. ఊహించని ఆకస్మిక ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. శని అష్టమ రాశి సంచార ప్రభావం వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చు. అయితే గతంలో చేసిన రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి. అయితే కోర్టు విషయాల కోసం మీరు ధనాన్ని అధికంగా వెచ్చించవలసి వస్తుంది. అలాగే ఈ రాశి ఉద్యోగులు పనిచేసే చోట అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణను పాటిస్తే మీరు మీ సమస్యలను అధిగమిస్తారు. అలాగే మీ తోటి సహచరులతో ఘర్షణ వాతావరణం అయితే ఉంటుంది. మీరు కోపోద్రిక్తతలకు లోనవ్వడం జరుగుతుంది. కనుక మీరు ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి ప్రశాంతంగా ఉండినా సర్దుకుపోయినా మంచిది.